వెల్కమ్ టు భీమవరం. లాస్ట్ టైం కోడి పందాలకు వచ్చిండే, మళ్ళీ ఈసారి మన బీకేపీ యాత్రకి. ఇక అలా మనం మెస్సమ్మని దాటుకుంటూ భీమవరానికి ఎంట్రీ. సెవెన్ సెన్స్ రెస్టారెంట్ లో ఫర్నిచర్ మొత్తం బీకేపీ హోమ్స్ చేసినుండే. అంత బాగుందా అని చెక్ చేసుకుందామని వెళ్ళుండే. యాక్చువల్లీ ఓపెనింగ్ కి రావాల్సింది, కానీ కుదరలేదు. చైర్స్ కూడా కాంపాక్ట్ కాకుండా చాలా కంఫర్టబుల్ సీటింగ్ ఇచ్చినుండే. సార్ ని కలిసిన తర్వాత డిన్నర్ చేసి వెళ్ళండి అని అంటే, ఇంకా చేయాల్సిన విజిట్లు చాలా ఉన్నాయి సార్ అని చెప్పి రెస్టారెంట్ అంతా కూడా ఒక టూర్ వేసినుండే. చైర్స్ ఒకటి రెండు మూవ్మెంట్ ఉన్నాయి సార్ అంటే చేపిస్తా అని చెప్పినుండే. కమర్షియల్ ప్లేస్లలో ఫర్నిచర్ చేస్తే ప్రాఫిట్ పెద్దగా ఉండదు, కానీ ఒక 100-200 మంది డైలీ రెస్టారెంట్ కి వస్తారు కదా, అక్కడనే మనకు మార్కెటింగ్ జరుగుతుంది. ఈ రెస్టారెంట్ ని విజిట్ చేయండి, ఫుడ్ బాగుంది అనుకుంటే తినండి, అక్కడ ఫర్నిచర్ నచ్చితే ఖచ్చితంగా బీకేపీ హోమ్స్ కి రండి. భీమవరంలో ఇప్పటిదాకా బీకేపీ హోమ్స్ నుండి ఒక 20-22 సైట్ల వరకు చేసినుండే. ఇక అందులో కొంతమంది కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఫర్నిచర్ ఎట్లుందని చూసుకుని ఉండే. ఈ సైట్ లో కర్టెన్, సోఫాస్ అన్ని చేసినుండే. ఈ హోమ్ థియేటర్ తో మనం చేసింది కాదు, కానీ బాగున్నాయి. ఇంట్లో బాస్ చైర్ ఉంటే కొంచెం రాయల్ లుక్ ఇస్తుంది. ఈ ఇంట్లో కర్టెన్స్ కూడా చాలా క్లాసిక్ అవుట్పుట్ వచ్చింది. ఇక భీమవరం నుండి మన బీకేపీ యాత్ర కాకినాడకు బయలుదేరనుండే.